నేను 18 గంటలు పనిచేస్తుంటే మా ఆఫీసర్లు చెమటలు వచ్చి అమ్మో వద్దురా బాబు ఈ సీఎం రివ్యూలు అని చెప్పేసి పారిపోతున్నారు అని అన్నారు. మీరు 18 గంటలు రివ్యూ ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మాకు తెలియదు, కానీ మొత్తం తెలంగాణ అంతా గంజాయి గంజాయి గంజాయి, ఎక్కడ చూడు గంజాయి. నిన్న మేము సంజీవయ్య నగర్ పోయినాం. సంజీవయ్య నగర్ పోతే రాత్రి 11 గంటలకు ఒక యువకుని కత్తులతోని పొడవడానికి ప్లాన్ చేస్తుంటారు. 11 గంటల 28 నిమిషాలకు ఆ యువకుడి తల్లి డయల్ 100 కాల్ చేస్తుంది. ఇక్కడనే మీరు కూర్చున్న డయల్ 100 కాల్ చేస్తే 11 గంటల 28కి డయల్ 100 కాల్ చేస్తే 12 గంటల 30 నిమిషాలకు పోలీసు వాహనం వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ పాలనలో జరుగుతున్నది, మీరే హోంమంత్రి రాష్ట్రానికి. 11:28 కాల్ వస్తే 12:30కి పోలీసు వాహనం పోతే అప్పటికి యువకుడు 8 కత్తిపోట్లు చచ్చిపోయాడు. అందరు గంజాయి తాగున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ ఇంతకుముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, తెలంగాణ అంతా కూడా గంజాయి వ్యాపించింది, అందుకొరకు ఈ గంజాయి బారిన నుంచి తప్పించుకోవడం కోసం మేమే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాం. వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళందరూ అటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు, మా అమ్మాయిలను చెడాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు.